ఈ సందర్భంగా మీరంతా అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపం మనం అమ్ముడు పోని వ్యక్తులుగా మారి అంబేద్కర్కి నిజమైన నివాళి చెప్దాం. ఈ సందర్భంగా ఈ గ్రామం కంకణాలగూడెని మీరు అంబేద్కర్కి 100% అంబేద్కర్ మార్గంలో నడిచేవారు ఎవరో చేతులు ఎత్తండి. ఒకసారి చెయ్యి పూర్తిగా చెయ్యి కూడా ఎత్తలేడు మనవాడు, సగమే ఎత్తాడు. గట్టిగా ఎత్తండి అయ్యా. అంబేద్కర్ మార్గంలో నడిచే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎత్తారు కదా. ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి మా ఓటుని అమ్ముకోమనే వాళ్ళు చేతులు ఎత్తండి అయ్యా. ఏ ఒక్కళ్ళు మా ఓటు అమ్ముకోమని చేతులు ఎత్తండి. ఏ ఒక్కళ్ళు ఓటు అమ్ముకోమని చేతులు ఎత్తండి. ఓటు అమ్ముకోకుండా బతకడమే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించడం అని చెప్తున్నా ఈ సందర్భంగా. లేదంటే మీరు ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ని అమ్ముకున్నట్టే, ఓటు అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే, ఓటు అమ్ముకుంటే తల్లిని కుటుంబాన్ని అమ్ముకున్నట్టే, అంబేద్కర్ ఆత్మని కూడా కత్తితో పొడిచినట్టే ఓటు అమ్ముకోవడం. వాడిచ్చే 5,000 రూపాయలు 4 రోజులు మన చుట్టాలంతా ఒక్కడ కూర్చొని యాడని కోసుకొని తినేదాంతో సమానం. వాని బొంద మీద 500, వాని ఇచ్చే 5,000 రూపాయలు 10,000. మన రక్తంతో దేశానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం సంవత్సరం. ఆ డబ్బులలో తీసుకొచ్చి మనకు 500 ముఖాన పడేస్తాను. ఒక్కసారి గుండెల నిర్ణయం తీసుకోండి, వాని బొంద మీద 500 అనుకోండి. ఒకసారి వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు బొంద మీద కొడతాం అనుకోండి. నీ రాజ్యం వచ్చి కూర్చుంటుంది, నీ ప్రభుత్వం వచ్చి కూర్చుంటుంది. నీ బిడ్డలకు హాస్పిటల్ లేక, నీ బిడ్డలకు స్కూల్ లేక కుటుంబాలు చచ్చిపోతానేగా. అవి సాగు కారణం ఏంటి? నీ ఓటు అమ్ముకోబట్టే కారణం. నీ ప్రభుత్వాన్ని స్థాపించుకో, నీకు కావలసిన రాజ్యాన్ని తెచ్చుకో, నీ రోడ్లు, నీ హాస్పిటల్లు, నీ పని, నీ ప్రభుత్వాన్ని, నీ రాజ్యాన్ని తెచ్చుకో. అదే అంబేద్కర్ చెప్పింది, అదే మాట. నీ ప్రభుత్వాన్ని తెచ్చుకో అన్నది అంబేద్కర్ చెప్పింది. ఈ పనిలో మనందరం ఉండాలని కోరుకుంటూ, ఇదే అంబేద్కర్కి ఇచ్చే నివాళిగా కోరుకుంటూ, ఒక్కోసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.